పొద్దుతిరుగుడు పువ్వుతో మీకు చూడండి ఇత్తనాలతో అండి సన్ఫ్లవర్ అనమాట, రిఫైన్డ్ కాదు. ఇంకా చెప్పండి సన్ఫ్లవర్ ఇత్తనాలు వస్తాయి కదా, దాంతో చేసిన ఆయిల్ అండి, రిఫైన్డ్ కాదు. సో దీని గురించి తెలుసుకుందాం. రిఫైన్డ్ కి దీనికి తేడా ఏంటి, దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయి మొత్తం తెలుసుకుందాం. చెప్పండి. కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ కెర్నల్ ఆయిల్ అండి ఇది యాక్చువల్ గా అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఇత్తనాలు అండి. సన్ఫ్లవర్ ఇత్తనాలు ఇవి నార్మల్ గా మనకి మార్కెట్ లో దొరికే సన్ఫ్లవర్ ఇత్తనాలు. బట్ ఇవేంటంటే సన్ఫ్లవర్ పప్పు అండి ఇది. ఓకే. అంటే పైన బ్లాక్ కలర్ షెల్ ఉంది కదా, తీసేసిన తర్వాత వచ్చిన పప్పు అండి ఇది. పప్పు అంటే ప్యూర్ ఫామ్ లో ఉంటదండి. పైన తుప్పుని తీసేసి పప్పుతో మనం ఈ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. టోటల్ ఫుల్లీ ఆటోమేటిక్ ప్రాసెస్ అండి, ఎక్కడే కానీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. ఓన్లీ ఈ ఎక్విప్మెంట్స్ ని, ఈ ఫెసిలిటీని యూజ్ చేసి ఓన్లీ సన్ఫ్లవర్ కెర్నల్ ఆయిల్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. వేరే ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు. డెడికేటెడ్ ఫర్ సన్ఫ్లవర్ అండి ఇది. మార్కెట్ లో చాలా రిఫైన్డ్ సన్ఫ్లవర్ వస్తుంటాయి, దానికి తేడా ఏంటి? రిఫైన్డ్ ఆయిల్స్ అంటే మెయిన్ గా ఏంటంటే, రిఫైన్డ్ ఆయిల్స్ వాటిని 300 degrees దగ్గర హీట్ ప్రాసెస్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత పర్సెంటేజ్ లో ప్యూర్ ఆయిల్ వస్తుంది, దాంట్లో ఏం మిక్స్ అవుతున్నాయని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ పప్పు ఉంది కదండి, మనకి 1 kg 140 రూపాయలు పడుతుంది. 1 kg ఎంత 140 రూపీస్. ఒక 1 లీటర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే 2.5 kg పప్పు వేస్తేనే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఏది మనం పాతకాలంలో ఆయిల్ తీసేవాళ్ళు కదా, అలాంటి ప్యూర్ ఆయిల్ వచ్చేది అనమాట. అంటే ఇప్పుడు 2.5 kg మనకి ఇత్తనాలు కావాలంటే మనకి ఎంత కావాలి, దగ్గర 350 రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది. సో అలాంటిది 120 రూపీస్కి 115 రూపీస్కి మార్కెట్లో సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతుందంటే మీరే అర్థం చేసుకోవాలి, మన ప్రజలు అర్థం చేసుకోవాలి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఏమేమి యాడ్ చేస్తున్నారు, ఎంత హీట్ ప్రాసెస్ చేస్తున్నారు, దాంట్లో ఏమేమి కెమికల్స్ యాడ్ చేస్తున్నారు అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అందరికీ అన్ని విధాల నాలెడ్జ్ ఉంది, ఎక్కడ చూసినా కూడా నాలెడ్జ్ దొరుకుతుంది. మనం ప్రత్యేకంగా నేను కూడా చెప్పనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి గూగుల్ ఎత్తితే చాలు రిఫైన్డ్ ఆయిల్స్కి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి తేడా ఏంటి అని అందరికీ తెలిసిపోతుంది. ప్యూర్ ఫామ్లో వచ్చిన పప్పు అండి ఇది. మన గ్రౌండ్ నట్ ఉంది కదా, వేరుశెనగ నుండి వచ్చిన పప్పు కంటే శ్రేష్టమైన పప్పు అండి ఇది. పప్పుని మనము రైతులకి, అంటే ఆవులకి రైతులకి హెల్ప్ కావాలనేసి 60 రూపీస్ 50 రూపీస్ ఉన్న పప్పుని మేము 30 రూపీస్కే సేల్ చేస్తున్నాము. ఇదంతా లోకల్ గానీ ఇక్కడే సేల్ అయిపోతుందండి. బట్ ఏంటంటే ఆ పప్పులో వచ్చింది మాకు లాభం, ఆయిల్ దీంట్లో అయితే లాభం లేదు. ఎలా ఆర్డర్ ఇవ్వాలంటే మా దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. మీరు కాంటాక్ట్ నాకు ఫోన్ చేస్తే చాలు, మేము డోర్ డెలివరీ మేమే తీసుకొచ్చి ఇస్తాం. లోకల్ అయితే హైదరాబాద్, బెంగళూరు అలా అయితే మా ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెలివరీ ఇస్తారు. మినిమం ఎన్ని ఆర్డర్ ఇవ్వాలి డోర్ డెలివరీ? ఒకటైనా కూడా తెచ్చిస్తామండి. సింగిల్ ప్యాకెట్ తెచ్చిస్తారు డోర్ డెలివరీ. దానికి ఏమైనా ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటారు? ఏం లేదు. ఓకే, ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు. అనంతపురంలో అయితే నియర్ బై అనంతపూర్లో ఎక్కడైనా కానీ మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. సింగిల్ ప్యాకెట్ ఆర్డర్ చేసినా ఇస్తారండి. అదే మీరు హైదరాబాద్ అక్కడ ఎత్తికినా బాక్స్ ఆర్డర్ ఇవ్వాలా? లేదు, వాళ్ళు ఎన్ని ఆర్డర్ 5 ప్యాకెట్లు కానీ పంపిస్తారు. వచ్చేసి స్టార్టింగ్ ప్రాసెస్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ కి. ఎక్స్పెల్లర్ అంటారు. దీంట్లో వచ్చేసి మనము ఆ సన్ఫ్లవర్ పప్పుని ఎత్తేసి ఇందులో ఫీడ్ చేస్తాము. లోడింగ్ ఒక్కటే మాన్యువల్ అండి, మిగతా అన్ని మిషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. స్టార్టింగ్ ప్రాసెస్. నెక్స్ట్ అండి దీని తర్వాత వచ్చేసి యాక్చువల్గా ఇదేంటంటే అండి కోల్డ్ ప్రెస్ ఎక్స్పెల్లర్ సిస్టమ్ అండి ఇది. ఇది వచ్చేసి సింగిల్ స్క్రూతో రన్ అవుతుంది. సింగిల్ స్క్రూ రన్ అవడం వల్ల ఏంటంటే ఇత్తనాలు అక్కడ లోడ్ అయిన ఇత్తనాలు డైరెక్ట్ గా సింగిల్ స్క్రూలో ప్రెస్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ బయటకు వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన సన్ఫ్లవర్ క్రష్ అయిన పప్పు అండి, ప్యూర్ ఫామ్ లో ఉన్న పప్పు. ఇది వచ్చేసి యాక్చువల్గా చట్నీస్ కానీ, బర్ఫీ ప్రిపరేషన్ కానీ, తర్వాత ఈవెన్ డైరెక్ట్ ఈటింగ్ కానీ, తర్వాత మన పశువులకి దానాగా కూడా మంచిగా పనికొస్తుంది. హైలీ ప్యూర్ ఫామ్ అండి. 45 to 49 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ కూడా ఉండదు ఇందులో. దీని తర్వాత నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్క్రూలో ప్రెస్ అయిన ఆయిల్ ఇలా బయటకు వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఏమీ మిక్సింగ్ లేదండి, ప్యూర్ ఫామ్ లో ఆయిల్ బయటకు వస్తుంది. ఇత్తనాలు లోడ్ చేశారు, ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా ఇక్కడ కేక్ బయటకు వస్తుంది. ఈ ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫిల్టరేషన్ అండి. ఇది ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఆయిల్ ఇక్కడ నుంచి పైప్ లో నుంచి అక్కడ ట్యాంక్కి వెళ్తుందండి. అది వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ అండి. ఇక్కడ నుంచి వచ్చిన ఆయిల్ ఫస్ట్ ఫిల్టర్ అయ్యి అక్కడికి ట్యాంక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన కేక్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ గా ఇది కన్వేయర్ నుంచి ఇలా వెళ్ళి సెకండ్ మిషన్ లో పడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన సీడ్స్ అండి, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్రష్ అయ్యి ఆయిల్ వచ్చేసి సేమ్ అండి, సిమిలర్ ప్రాసెస్. అక్కడ ఆయిల్ బయటకు వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ ఆయిల్ కలర్లోనే మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎంత ప్యూర్గా వస్తుందని. ఇక్కడ వచ్చేసి తిరిగి ఇది ఫైనల్
క్యాటల్ ఫీడ్ అండి. ఇలా ఈ ఫామ్ లో వస్తుంది. ఆయిల్ ఇంకా ఇది ఆయిల్ అండి, ఫైనల్ ఆయిల్ ఇది. ఫైనల్ ఆయిల్. ఈ అక్కడ వచ్చిన ఆయిల్ ఇక్కడ వచ్చిన ఆయిల్ రెండు అక్కడ ట్యాంక్ ఆయిల్ ఇలా ఈ పైప్ నుంచి ఇలా ఆయిల్ వస్తుందండి. ఇలా ఆయిల్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఆయిల్ త్రూ పంప్ నుంచి, దీన్ని పంప్ అంటారండి, ఈ పంప్ నుంచి ఈ ఫిల్టరేషన్ సిస్టమ్కి వెళ్తుందండి. ఇది వచ్చేసి 18 ఫిల్టర్స్ ఉన్నాయి ఇందులో. వడపోత అంటామండి మనం తెలుగులో అయితే. ఇలా నీట్గా ఆయిల్ ఫిల్టర్ అయ్యి నీట్గా మన ఈవెన్ వాటర్ లాగా బయటకు వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిల్టర్ అయిన ఆయిల్ త్రూ పైప్ నుంచి మళ్ళీ పంప్ కనెక్ట్ అయ్యి పంప్ నుంచి డైరెక్ట్గా ట్యాంక్కి వెళ్తుందండి. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అండి. ఇక్కడ యాక్చువల్గా అయితే మన ఆఫీస్లో అన్ని స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నాము. అక్కడికి వచ్చిన ఆయిల్ త్రూ పంప్ నుంచి అగైన్ ప్యాకింగ్ కి ఆటోమేటిక్ గా ప్యాకింగ్ మిషన్ కి వస్తుందండి. ఇప్పుడు ప్యాకెట్ లో ఫిల్ అయ్యి మళ్ళీ ప్యాకెట్ లో ఫిల్ అయ్యి ప్యాకెట్స్ కింద పడతాయండి. టోటలీ ఫుల్లీ ఆటోమేటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని మేము సొంతంగా డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి రా మెటీరియల్ స్టోరేజ్ రూమ్ అండి. సపరేట్ డెడికేటెడ్ రా మెటీరియల్ స్టోరేజ్ రూమ్ పెట్టుకున్నాము. ఏదైనా స్టాక్ వస్తే ఇక్కడ వచ్చి స్టోరేజ్ చేయడానికి, ప్యాకింగ్ మెటీరియల్, రా మెటీరియల్ స్టోర్ చేయడానికి. ఇది వచ్చేసి ఫినిష్ గుడ్ స్టోరేజ్ అండి. అక్కడ రా మెటీరియల్ స్టోరేజ్, ఇక్కడ ఫినిష్ గుడ్ స్టోరేజ్. ఇది వచ్చేసి ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో డిజైన్ చేసామండి ఫెసిలిటీని. ఎక్కడే కానీ క్రాస్ కంటామినేషన్ కాకుండా, ఎక్కడే కానీ ప్రోడక్ట్ పాడవకోకుండా పర్ఫెక్ట్గా డిజైన్ చేసాము. ఇక్కడ ఫిల్ అయిన పౌచెస్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయండి. ఆర్డర్ బేసిస్లో మనము డిస్పాచ్ చేస్తాము. ప్రతి ఒక్కటి లీక్ టెస్ట్ చేస్తాము. మనకు సపరేట్ క్యాంటీన్ ఉంది. సపరేట్ క్యాంటీన్లో టెస్టింగ్ జరుగుతుంది. తర్వాత క్యాటల్ ఫీడ్ కూడా క్యాటల్ ఫీడ్ ఇక్కడ వేయి చేసి ఆటోమేటిక్ సీలింగ్ చేసిన తర్వాత అక్కడ స్టోర్ చేస్తామండి. క్యాటల్ ఫీడ్ కూడా ఇక్కడ మంచిగా సేల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం లోపల ఎలా తయారవుతుంది ఏంటి ఓకే మొత్తం తెలుసుకుందాం. సో సార్, మీరు ఈ సన్ఫ్లవర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ట్రెడిషన్ వచ్చేసి 3 ఆయిల్స్ అండి మెయిన్గా. ఒకటి వచ్చేసి గ్రౌండ్ నట్, ఇంకొకటి వచ్చేసి సన్ఫ్లవర్, ఇంకోటి వచ్చేసి నువ్వుల నూనె. ఎక్స్పెషల్గా మన సౌత్ ఇండియన్స్ ఈ 3 నూనెలనే వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హై స్మోక్ పాయింట్ ఉంటుంది. ఎంత వేడి చేసినా కూడా ఏమవ్వదు. ప్లస్ ఇలాంటి కొలెస్ట్రాల్ కానీ అనారోగ్యకరమైన ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ చేయదన్నమాట. కాబట్టి మనము సన్ఫ్లవర్ ఆయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మామూలుగా సన్ఫ్లవర్ అంటే బ్లాక్ గింజలు వస్తాయి, ఇదేంటి వైట్గా ఉంది? యాక్చువల్గా ఏంటంటే అండి, మనము సన్ఫ్లవర్ ఉంది కదా, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ పైన ఉన్న బ్లాక్ కలర్ తుప్పుని తీసేసి లోపల ఉన్న పప్పుతో, అంటే హైలీ ప్యూర్గా ఆర్గానిక్ అంటే ఇంకా హైలీ ఆర్గానిక్గా మనం పైన తుప్పుని తీసేసి పప్పుతో ఆడిస్తున్నామండి. ఇంకొక కారణం ఏంటంటే సైంటిఫిక్గా, బేసికల్గా నేను మైక్రోబయాలజిస్ట్ అండి. నాకు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో ఏంటంటే తుప్పులో వచ్చేసి మనకి సన్ఫ్లవర్ షెల్ అంటారు దీన్ని. ఆ షెల్లో వచ్చేసి వ్యాక్స్ ఉంటుందండి, మైనం ఉంటుంది. 13% మైనం ఉంటుంది. దాన్ని మనము ఆయిల్గా కన్వర్ట్ చేయడం వల్ల మైనం కరిగి తర్వాత మన వంటల్లో కలిసిపోయి మన కడుపులోకి వెళ్ళిపోతుందండి. కడుపులోకి వెళ్ళిపోయి ఒక్కసారి డైజెస్ట్ అవుతుంది, ఒక్కసారి డైజెస్ట్ అవ్వదు. ఇది మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మనకు తెలియని రోగాల్ని క్రియేట్ చేస్తాం అనమాట. మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే బాటిల్ వస్తుంది, ఎందుకు పౌచ్? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు బాటిల్ అనేది 8 rupees పడుతుందండి. తర్వాత ప్లాస్టిక్. ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం బాటిల్లో నేను ఫిల్ చేసి ఇస్తే ప్లాస్టిక్లో, హౌస్ వైఫ్స్ కానీ మదర్స్ కానీ ఏం చేస్తారంటే బాటిల్ని వంటింట్లో అలానే పెట్టేస్తారు. లాస్ట్ డ్రాప్ అయిపోయేంత వరకు ఆ ప్లాస్టిక్ బాటిల్ నూనె అలానే ఉంటుంది. ఎన్ని రోజులైతే ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా ఫుడ్ నిల్వ ఉంటుందో అది హానికరం అండి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇది ఎల్డి పేపర్ కాదు, పీపీ కాదు, కవర్ కాదు. ఇది వచ్చేసి బొపా అండి, ఇంపోర్టెడ్ మెటీరియల్. సో దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్కి పౌచ్ ఇచ్చేసాను. ఆమె ఏం చేస్తుంది, ఇలా కట్ చేస్తుందండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇలా పెట్టలేదు కదా, ఆమె ఏం చేస్తుందంటే దీన్ని స్టెయిన్లెస్ స్టీల్, మన స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, ఇంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇది పౌచ్లో నుంచి స్టీల్ గిన్నెకి, అంటే మనం పాతకాలంలో ఎలా వంట నూనెను వాడుకునే వాళ్ళమో అలాగా టిన్నులోకి వెళ్ళిపోతుందన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ టిన్నులోకి. సో అప్పుడు ఆయిల్ శ్రేష్టం ఉంటుంది, వాళ్ళ కుటుంబం కూడా శ్రేష్టం ఉంటుంది. సో మీకు అనంతపూర్లో అండి లోకల్ డెలివరీ ఇస్తారు. సో కాల్ చేయండి, ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఒక ప్యాకెట్ కూడా డెలివరీ చేస్తారు. అదే మీరు హైదరాబాద్, బెంగళూరు, అదర్ స్టేట్ అయినా మీకు కొంచెం ఎక్కువ. వివరాలతో నంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీకు ఎన్ని ప్యాకెట్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే.